Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo nana manam 8 mark series already start chesnam nana, right? Aa 8 mark series lo thermodynamics lo 3 questions manam already mana channel lo upload chesam nana, right? Dan sambandhinchinde ట్యాగ్ ప్రాబ్లమ్స్ ట్యాగ్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. సో ఈ ట్యాగ్ లైన్ క్వశ్చన్స్ ఏంటి సార్ అంటే మామూలుగా ప్రతి ఒక్క 8 మార్క్స్కి ఒక అటాచ్డ్ టైల్ ప్రాబ్లమ్ని అటాచ్ చేస్తాడు నాన్న. అంటే ఒక తోగలాగా ఒక ప్రాబ్లమ్ని అటాచ్ చేస్తాడు. ఒక ప్రాబ్లం కానీ ఒక క్వశ్చన్ కానీ ఆ 8 మార్క్స్కి అటాచ్ అవ్వచ్చు నాన్న. అంటే 6 మార్క్స్ ఆ క్వశ్చన్ అడుగుతాడు నాన్న, 2 మార్క్స్ సంబంధించి ప్రాబ్లం కానీ లేదా ఒక థియరిటికల్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చు నాన్న. అలా ప్రతి ఒక్క 8 మార్క్స్కి ఒక ట్యాగ్ క్వశ్చన్ కానీ ఒక ట్యాగ్ ప్రాబ్లం కానీ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనము థర్మోడైనమిక్స్లో ఆ టైల్ ప్రాబ్లమ్స్ ఆ ట్యాగ్ క్వశ్చన్స్ని ఆ ట్యాగ్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేద్దాం నాన్న, రైట్? సో ప్రతి ఒక్కటి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం నాన్న. సో ఫస్ట్ 8 మార్క్స్ thermodynamics completed. So దాని మీద ఉండే ట్యాగ్ ప్రాబ్లమ్స్, దెన్ యూ గో ఫర్ ఆసిలేషన్స్, రైట్? సరే ఫస్ట్ ఇక్కడ చూడన్న, ఈ ట్యాగ్ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ అన్న ఇది యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో లేదమ్మా, బట్ కానీ థర్మోడైనమిక్స్లో ఈ ట్యాగ్ క్వశ్చన్ రావచ్చు నాన్న. ఏదన్నా ఒక 4 మార్క్స్కి అటాచ్ చేయొచ్చు నాన్న. సరే సార్ ఏదన్నా 8 మార్క్స్ క్వశ్చన్కి అటాచ్ చేయొచ్చు. సరే ఏం చేస్తారు సార్ చూడన్న, ఇది యాక్చువల్గా ఎక్కడి నుండి తీసుకొచ్చారు సార్ అంటే బోర్డు మోడల్ పేపర్. సో బోర్డు మోడల్ పేపర్ అంటే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు మోడల్ పేపర్ ఇష్యూ చేస్తారు కదా, ఆ మోడల్ పేపర్లో థర్మోడైనమిక్స్ 8 మార్క్స్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ని అటాచ్ చేశారు నాన్న. సో అదే రిపీట్ అవ్వచ్చు మేబీ. సో కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్తో పాటు క్వశ్చన్స్ కూడా అడగచ్చు. అర్థమవుతుందా? టైల్ ప్రాబ్లమ్స్ అంటారు, టైల్ క్వశ్చన్స్ అంటారు. సో ఆ ట్యాగ్ క్వశ్చన్ని ఆ టైల్ క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో బోర్డు మోడల్ పేపర్, నాట్ ఇన్ టెక్స్ట్ బుక్ ఆల్సో. సరే ఏంటి సార్, ఏ థర్మోఫ్లాస్క్ కంటైనింగ్ లిక్విడ్ ఈజ్ షేకన్ విగరస్లీ, వాట్ హ్యాపెన్స్ టు ఇట్స్ టెంపరేచర్ అన్నాడు. నన్ను ఒక థర్మోఫ్లాస్క్ ఉంది, ఆ థర్మోఫ్లాస్క్లో లిక్విడ్ని ప్లేస్ చేశారు నాన్న, విగరస్గా షేక్ చేశారు అంటే హెవీగా షేక్ చేశారు అని అర్థం. సో ఒక థర్మోఫ్లాస్క్ ఉంది మీ దగ్గర, ఆ థర్మోఫ్లాస్క్లో ఉండే లిక్విడ్ని మీరు విగరస్గా షేక్ చేశారు. ఇప్పుడు ఒక థర్మోఫ్లాస్క్ నాన్న, ఇప్పుడు ఈ థర్మోఫ్లాస్క్లో లిక్విడ్ ఉంది నాన్న, విగరస్గా షేక్ చేశారు, హెవీగా షేక్ చేశారు. అప్పుడు ఈ లిక్విడ్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది అంటున్నాడు. నాన్న ఎప్పుడైతే నువ్వు ఈ థర్మోఫ్లాస్క్ని విగరస్గా షేక్ చేస్తావో దీంట్లో ఉండే లిక్విడ్ మూవ్ అవుతుంది, రైట్? ఎప్పుడైతే ఈ లిక్విడ్ మూవ్ అవుతుందో దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఆ లిక్విడ్ ఈ వాల్స్ ఆఫ్ ద ఫ్లాస్క్ మీద సర్టెన్ ఫోర్స్ని అప్లై చేస్తాయి నాన్న, అంటే సర్టెన్ వర్క్ డన్ని పర్ఫామ్ చేస్తాయి. అంటే నువ్వు ఎప్పుడైతే విగరస్గా షేక్ చేస్తావో, హెవీగా ఈ థర్మోఫ్లాస్క్ని షేక్ చేస్తావో దాంట్లో ఉండే లిక్విడ్ మాలిక్యూల్స్, దానిలో ఉండే పార్టికల్స్ ఆ వాల్స్ ఆఫ్ ద ఫ్లాస్క్ పైన వర్క్ డన్ని చేస్తాయి నాన్న. అలా వర్క్ డన్ చేయడం వల్ల ఏమవుతుంది సార్, ఇంటర్నల్ ఎనర్జీ జరుగుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పుడైతే పార్టికల్స్ మూవ్ అవుతాయో ఆ మూవ్ అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ పార్టికల్స్ ఈ వాల్స్ ఆఫ్ ద ఫ్లాస్క్ మీద హెవీగా ఫోర్స్ అప్లై చేయడం వల్ల అక్కడ ఇంటర్నల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి వాట్ హ్యాపెన్స్ when this thermoflask containing liquid vigorously shaped, temperature becomes what? Means temperature of the liquid increases. So if you shake vigorously, the kinetic energy of particles increases. ఎప్పుడైతే kinetic energy పెరుగుతుందో, kinetic theory of gases already I told you, so kinetic energy is directly proportional to temperature. So ఎప్పుడైతే kinetic energy పెరుగుతుందో అక్కడ ఆటోమేటిక్గా టెంపరేచర్ పెరుగుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. అది రాస్తే చాలు నాన్న. సో దానికి ఆన్సర్ ఎలా రాస్తాం చూడండి ఇక్కడ. సో ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ ఇంక్రీజెస్. సో టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ ఇంక్రీజ్ అవుతుందంట. ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది సార్, రీజన్ చూడు. వెన్ విగరస్లీ షేకన్ అంటే ఆ థర్మోఫ్లాస్క్ని ఎక్కువగా షేక్ చేస్తే వర్క్ ఈజ్ డన్ బై లిక్విడ్ ఆన్ వాల్స్ ఆఫ్ ద ఫ్లాస్క్. అంటే ఆ పార్టికల్స్ నువ్వు విగరస్గా షేక్ చేయడం వల్ల హై కైనెటిక్ ఎనర్జీతో ఆ పార్టికల్స్ ఆ ఫ్లాస్క్ యొక్క వాల్స్ మీద సర్టెన్ ఫోర్స్ని సర్టెన్ వర్క్ని పర్ఫామ్ చేస్తాయి. సో ఇంటర్నల్ ఎనర్జీ అండ్ టెంపరేచర్ ఇంక్రీజెస్. ఇది రాస్తే చాలు నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్. రైట్. సో ఈ ట్యాగ్ క్వశ్చన్ తర్వాత థర్మోడైనమిక్స్లో నాన్న ఈ క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంటుందన్న 8 మార్క్స్ అటాచ్మెంట్లో. కానీ ఈ క్వశ్చన్లో ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం అడిగే స్కోప్ ఉంటుంది. అంటే 8 మార్క్స్ క్వశ్చన్కి ఈ ప్రాబ్లం అటాచ్ చేయొచ్చు నాన్న. ఏమి ఇచ్చారు చూడమ్మా, ఇఫ్ ఏ మోనో అటామిక్ ఐడియల్ గ్యాస్ ఆఫ్ వాల్యూమ్ 1 లీటర్
at NTP నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఈజ్ కంప్రెస్డ్ అన్నాడు. ఒక మోనో అటామిక్ గ్యాస్ తీసుకున్నాడంట, అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 ఉంటుంది నాన్న. ఆ మోనో అటామిక్ ఐడియల్ గ్యాస్ ఆఫ్ వాల్యూమ్ 1 లీటర్ at NTP ఈజ్ కంప్రెస్డ్ అడియాబాటికలీ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్. ఆ ఐడియల్ గ్యాస్ ను కంప్రెస్ చేస్తున్నావంట హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్. ఫైండ్ ద వర్క్ డన్ ఆన్ ద గ్యాస్. ఆ గ్యాస్ పైన వర్క్ డన్ ఎంత జరుగుతుంది? నువ్వు కంప్రెస్ చేస్తున్నావు కదా గ్యాస్ని ఎన్టీపీ దగ్గర, నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ దగ్గర, హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ దగ్గర అడియాబాటికల్గా నువ్వు కంప్రెస్ చేస్తున్నావు కదా, అప్పుడు వర్క్ డన్ ఎంత? ఇదొక పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. దాన్ని ఇంకో రకంగా అడగచ్చు. ఆల్సో ఫైండ్ వర్క్ డన్ ఇఫ్ కంప్రెషన్ ఈస్ ఐసోథర్మల్. అడియాబాటికల్గా కంప్రెస్ చేసినప్పుడు వర్క్ డన్ ఎంత, ఐసోథర్మల్గా కంప్రెస్ చేసినప్పుడు వర్క్ డన్ ఎంత? వేర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 5/3. ఇది క్వశ్చన్ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్ ఫస్ట్ దిస్ క్వశ్చన్. సో దీంట్లో ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ ప్రాబ్లం అడగచ్చు నాన్న, 8 మార్క్స్ అటాచ్గా. ట్యాగ్ టెయిల్ ప్రాబ్లం, రైట్. సో ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా నాన్న, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఎలా సార్ నాన్న? ఫస్ట్ ఇక్కడ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్, అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ దగ్గర టెంపరేచర్ వాల్యూ నాన్న ఎంత అంటే T1 యూ హ్యావ్ టేక్ నాన్న. సో T1 ఈజ్ ఈక్వల్స్ టు 273 కెల్విన్, ఎందుకంటే SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ నాన్న కెల్విన్. సో కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ టెంపరేచర్ అంటే నువ్వు T1 తీసుకుంటావు, రైట్. కానీ ఇక్కడ వాడు ఏమన్నాడు? అడియాబాటికలీ కంప్రెస్ టు హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్. చూడండి ఇక్కడ అడియాబాటికలీ టు కంప్రెస్ హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్, ఫైండ్ ద వర్క్ డన్. అంటే అడియాబాటికలీ నువ్వు హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ని కంప్రెస్ చేస్తావు. అంటే ఇనిషియల్ వాల్యూమ్ ఎంత అంటే V1 సార్, దాన్ని హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ కంప్రెస్ చేస్తున్నావు. ఆ వచ్చే ఆ న్యూ వాల్యూమ్ని ఐ కాల్ ఇట్ యాజ్ అన్ V2. నన్ను అక్కడ ఎన్టీపీ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అన్నాడు, నార్మల్ టెంపరేచర్ తీసుకున్నాను నాన్న. సో 273 కెల్విన్. అడియాబాటికలీ హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ డిక్రీజ్ చేశాడు, సో కంప్రెస్ చేశాడు గ్యాస్ని, హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్. ఇనిషియల్ వాల్యూమ్ ఎంత? V1, దానిలో హాఫ్ కంప్రెస్ చేశాడు. అప్పుడు మెయింటైన్ అయ్యే న్యూ వాల్యూమ్ని ఐ కాల్ ఇట్ యాజ్ అన్ V2. సో V2 ఈజ్ ఈక్వల్స్ టు V1/V2. సార్ V2 ఈజ్ ఈక్వల్స్ టు V1/2. నౌ గామా వాల్యూ ఇచ్చాడమ్మా, ఎంత? 5/3. ఎస్ సార్. నౌ వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ఆన్ ద గ్యాస్ అన్నాడమ్మా. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయి. సరే సార్, ఎలా చూడన్నా నన్ను ఇక్కడ ఒకసారి చూడమ్మా. అడియాబాటికలీ హాఫ్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ అన్నాడు నాన్న. అడియాబాటికలీ హాఫ్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్. ఎస్ సార్. ఇనిషియల్గా V1 ఉంది సార్, నువ్వు కంప్రెస్ చేస్తున్నావు సార్ టు ద హాఫ్, అంటే V1/2. అప్పుడు ఆ న్యూ వాల్యూమ్నే V2. బట్ ఏ ప్రాసెస్? అడియాబాటిక్ ప్రాసెస్. ఏం కనుక్కోమన్నాడు? వర్క్ డన్. 8 మార్క్స్ వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. I already explain you, right? So కాబట్టి వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్, వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ డిరైవ్ చేసాం కదా. ఆ క్వశ్చన్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, యూ కెన్ వాచ్. ఇక్కడ అప్లై చేస్తున్నాం నాన్న. సరే ఏంటి సార్? ఫస్ట్ క్వశ్చన్ వర్క్ డన్ బై అడియాబాటిక్. సో W ఈజ్ ఈక్వల్స్ టు NR బై గామా -1 ఇంటూ T1 మైనస్ T2. సింపుల్ నాన్న. సో ఇక్కడ అడియాబాటికల్గా నువ్వు కంప్రెస్ చేసినప్పుడు హాఫ్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్, అదే న్యూ వాల్యూమ్ V2. దెన్ వాట్ ఈస్ ద వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అన్నాడు. నువ్వే కంప్రెస్ చేస్తున్నావు కదా హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్. సో అంటే V1 ఉండే V1/2 అయిపోయింది. ఆ న్యూ వాల్యూమ్ని ఐ కాల్ ఇట్ యాజ్ అన్ V2. సో అప్పుడు అడియాబాటిక్ వర్క్ డన్ ఎంత? వర్క్ డన్ అడియాబాటిక్ 8 మార్క్స్. ఆల్రెడీ వి డిరైవ్ ద ఈక్వేషన్ NR బై గామా -1 ఇంటూ T1 మైనస్ T2. సబ్స్టిట్యూట్ వాట్ గెట్. సాల్వ్ చేయనా? ఒకటి సాల్వ్ చేయమ్మా. ఎలా సాల్వ్ చేస్తాం సార్? నన్ను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని సాల్వ్ చేయాలంటే T1 ఆల్రెడీ వి నో, STP స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. T1 తెలుసురా. T2 ఐ డోంట్ నో సార్. R వాల్యూ వాడేమి ఇవ్వలేదు సార్. R వాల్యూ ఆల్సో మన కాన్స్టెంట్ కాబట్టి 8.314. యూ కెన్ డూ ఇట్. N నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమని ఇచ్చాడమ్మా ప్రాబ్లంలో? లేదు సార్. కానీ ఇక్కడ ఒక చిన్న క్లూ ఇచ్చాడు నాన్న. నెంబర్ ఆఫ్ మోల్స్ బదులు వాల్యూమ్ 1 లీటర్ అన్నాడు, రైట్? సో నెంబర్ ఆఫ్ మోల్స్ వాల్యూమ్ 1 లీటర్ ఏమన్నా మెయింటైన్ చేయొచ్చా? సో N కావాలి, గామా వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు 5/3. T1 వాల్యూ ఉంది, T2 కావాలి. అంటే ఇక్కడ 2 అన్నోన్స్ ఉన్నాయి నాన్న. ఏవేవి 2 అన్నోన్స్ అమ్మా? T2 నాకు కావాలి, N వాల్యూ కావాలి. ఇంకా రిమైనింగ్ అన్నీ ఆల్రెడీ మన దగ్గరే ఉన్నాయి నాన్న, రైట్? సో ఆ రెండు సాల్వ్ చేసి ఈ మెయిన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వర్క్ డన్ బై అడియాబాటిక్ ప్రాసెస్ వచ్చేస్తుంది. సరే సార్, T2 N రెండు క్యాలిక్యులేట్ చేయమ్మా. ఎట్లా సార్? సరే, సో T2 ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా సార్? T2 క్యాలిక్యులేట్ చేయడానికి సింపుల్ నాన్న, ఒకే ఒక ఈజీ కాన్సెప్ట్ చెప్పచ్చు. ఏం సార్ ఆ కాన్సెప్ట్? నాన్న T
ఇక్కడ వాల్యూమ్ 1 లీటర్ ఇచ్చాడు, రైట్. సో టీవీ అడియాబాటిక్ కదా ఇక్కడ మనం యూస్ చేస్తూ ఉండేది. కార్నాట్స్ ఇంజన్లో అడియాబాటిక్ రిలేషన్ అని ఒకటి సాల్వ్ చేసి ఉంటాం, గుర్తుందా మీకు? ఏంది సార్? టీవీ పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, గుర్తుందా నాన్న? సో కార్నాట్స్ ఇంజన్లో క్లైమాక్స్లో మనం ఈక్వేషన్ ఏని సాల్వ్ చేయడానికి మనం ఇది యూస్ చేస్తుంటాం, రైట్. అదే ఇక్కడ వన్స్ అగైన్ ఐఎమ్ యూజింగ్ నాన్న. ఎందుకు సార్? టెంపరేచర్ కావాలి, అడియాబాటిక్ అని స్పెసిఫై చేస్తున్నాడు ఇక్కడ, అడియాబాటిక్ అని స్పెసిఫై చేస్తున్నాడు. వర్క్ డన్ కావాలా, అడియాబాటిక్ రిలేషన్ అయి ఉండాలి. సో కాబట్టి కార్నాట్స్ ఇంజన్లో డెరివేషన్ వాచ్ ఇన్ అవర్ ఛానల్. సో 8 మార్క్స్ ఆల్రెడీ కంప్లీటెడ్, డ్యామ్ షూర్ క్వశ్చన్ నాన్న, రైట్. దాంట్లో ఇక్కడ ఈ రిలేషన్ యూస్ చేసి ఉంటాం. సో దీని రేషియో చేయనా, దెన్ యూ గెట్ యువర్ థింగ్. సో దీని రేషియో చేస్తే T1 V1 పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్స్ టు T2 V2 పవర్ గామా -1. ఎస్ సార్. నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్ నాన్న. సో అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడన్నా. సో T1 అంటే 273, ఎస్ సార్. సో 273 ఇంటూ సో V1 ఓకే పవర్ గామా -1, గామా అంటే 5/3 నాన్న. సో 5/3 -1 is equals to T2. You want to calculate V2, already we given, adiabatically compress half of the volume. So V2 అంటే V1/2 whole power gamma -1 అంటే gamma అంటే 5/3, 5/3 -1, సింపుల్ నాన్న, రైట్. సో 5/3 -1. ఓకే. నౌ ఇప్పుడు సాల్వ్ చేయనా, వాట్ టు గెట్. ఓకే. సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడన్నా. సో దీన్ని సాల్వ్ చేస్తే నాన్న, సో 273 ఇంటూ V1 పవర్ ఓకే 2/3 ఈజ్ ఈక్వల్స్ టు T2 పవర్ T2/2 ఇంటూ V1 పవర్ ఓకే. సో సారీ T2/2, 2 బడి ఉంటుందన్న, సారీ. సో ఇక్కడ T2 ఇంటూ సో V1 పవర్ 2/3 by 2 power 2/3. సో 5/3 -1 I done నాన్న, సింపుల్. ఓకే. నౌ దీన్ని సాల్వ్ చేయనా, ఎలా సాల్వ్ చేయొచ్చు సార్ నాన్న. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే V1 పవర్ 2/3, V1 పవర్ 2/3 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, రైట్ సార్. నౌ ఇది ఈ పక్క పోతే మల్టిప్లై నాన్న, అప్పుడు T2 బయటకు వచ్చేస్తుంది నాన్న, సింపుల్, సాల్వ్ ఇట్. సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు సో 2 పవర్ 2/3 ఇంటూ 273, క్లియర్. ఎస్ సార్. సో 2 పవర్ 2/3, సో 2 పవర్ 2/3ని ఏం రాయొచ్చు నాన్న, A పవర్ m/n, n రూట్ A పవర్ m. సో అలాగే ఇక్కడ కూడా 3 రూట్ 2 స్క్వేర్ ఇంటూ 273, రైట్. నెక్స్ట్ నాన్న, సో ఇక్కడ క్యూబ్ రూట్ 4 నాన్న. సో క్యూబ్ రూట్ 4 ఓకే. సో క్యూబ్ రూట్ 4 ఎంత వస్తుంది అంటే రైట్. సో క్యూబ్ రూట్ 4 నాన్న A పవర్ m/n, n రూట్ A పవర్ m. సో దాన్ని ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను నాన్న. సో 2 పవర్ 2/3 క్యూబ్ రూట్ 2 స్క్వేర్ ఇంటూ 273. క్యూబ్ రూట్ 2 స్క్వేర్ ఎంత సార్ అంటే 1.58 నాన్న. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు 1.58 ఇంటూ 273. సో దీన్ని సాల్వ్ చేస్తేనన్నా దెన్ వాట్ గెట్. సో 1.58 ఇంటూ 273 విచ్ గివ్స్ 433 కెల్విన్. సో కాబట్టి T2 వాల్యూ ఎంత అంటే 433 కెల్విన్ నాన్న. వెరీ ఈజీ. ఫస్ట్ ఇక్కడ T1 వాడు ఆల్రెడీ నార్మల్ టెంపరేచర్ కాబట్టి స్టాండర్డ్ టెంపరేచర్ యూ ఆల్రెడీ నో దట్ ఫ్రమ్ కెమిస్ట్రీ 273 కెల్విన్. అదే తీసుకుంటానా. అడియాబాటికలీ కంప్రెస్ హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ అన్నాడు కాబట్టి V1/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు V2. గామా వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు, వర్క్ డన్ కనుక్కోమన్నాడు. సో అడియాబాటిక్ అన్నాడు కదా, వర్క్ డన్ ఆల్రెడీ వి డిరైవ్డ్ ఆ ఫార్ములా. ఇందులో T1 మనకు తెలుసు, T2 తెలుసు సార్, R మనకు తెలుసు కాన్స్టెంట్, గామా ఇచ్చాడు, N వాల్యూ తెలుసు సార్. సో T2 కనుక్కోవడానికి ఏం చేస్తానా, అడియాబాటిక్ సిస్టమ్ అన్నాడు కాబట్టి సో టెంపరేచర్ కనుక్కోవడానికి యూస్ చేసే రిలేషన్ కార్నాట్స్ ఇంజన్లో యూస్ చేసి ఉంటాం. TV పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. రేషియో తీసుకున్నా T2 బయటికి తీసినా అన్న, సింపుల్. సో ఇక్కడ V1 అలాగే రాస్తాను 5/3 -1 2/3
ఇక్కడ v1/2/3 2 power 2/3 ఇది క్యాన్సిల్ అవుతాయి 2 power 2/3 పక్క పంపిస్తాను సో క్యూబ్ రూట్ 2 స్క్వేర్ క్యూబ్ రూట్ 4 1.58 into 273 433 కెల్విన్ నౌ దీనిలో సబ్స్టిట్యూట్ చేయనా యూ గెట్ యువర్ t2 అయిపోయింది సార్ నెక్స్ట్ n కనుక్కోనన్నా సో n క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తాం సార్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పార్ట్ నానా n ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ చూడన్నా n అంటే మామూలుగా మాస్ బై మాలిక్యులర్ మాస్ అని రాస్తారు అంతే కదా మాస్ బై మాలిక్యులర్ మాస్ రాస్తారు కదా మాస్ బై మాలిక్యులర్ వెయిట్ అని రాస్తారు కదా సో ఇక్కడ వాల్యూమ్ వైజ్ వాల్యూమ్ 1 లీటర్ అన్నాడు కదా వాల్యూమ్ వైజ్ ఏం రాయొచ్చు సార్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ అంటే వాల్యూమ్ బై మోలార్ మాస్ మోలార్ వాల్యూమ్ అని రాయొచ్చు రైట్ మాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఎలాగైతే రాస్తామో నంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఏం రాయొచ్చు సార్ అంటే వాల్యూమ్ బై మోలార్ వాల్యూమ్ సో అప్పుడు ఏమవుతుందన్న n ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ 1 లీటర్ సార్ మోలార్ వాల్యూమ్ కాన్స్టెంట్ అన్న కెమిస్ట్రీ 22.4 లీటర్స్ సో మోలార్ వాల్యూమ్ కాన్స్టెంట్ వాల్యూ 22.4 నాన్న 1 లీటర్ బై 22.4 1/22.4 ఓన్లీ రైట్ సో ఇది n వాల్యూ వచ్చేసింది t2 వాల్యూ వచ్చేసింది సబ్స్టిట్యూట్ నాన్న దెన్ వాట్ టు గెట్ సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ సో w ఈజ్ ఈక్వల్స్ టు ఓకే n అంటే నాన్న 1/22.4 రైట్ ఇంటూ r by gamma minus 1 r అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ 8.314 నానా రైట్ సార్ సో 8.314 బై గామా అంటే 5/3 minus 1 గామా వాల్యూ ఆల్రెడీ గివెన్ ఇంటూ T1 స్టాండర్డ్ టెంపరేచర్ మైనస్ T2 433 ఓకే సో 273 minus 433 right so if you solve this thing nana which is you get so ikkada 1/22.4 okay into 8.314 by 2/3 into nana 273 minus 433 what to get so 433 lo nindi 273 తీసేస్తే అమ్మా okay so 433 minus 273 160 nana so into 160 right so 3 transfers to numerator ma so appudu em avutundana then which is equals to nana 3 transfers to numerator reciprocal avutundamma so appudu simple ga em rayachu ante 3 into right 8.314 into 160 okay 3990.72 అని రాయొచ్చు nana okay so 3990.72 whole divided by okay 22.4 into 2 nana 22.4 into 2 which gives 44.8 then what to get so 3990.72 divided by 44.8 which gives so 89 nana but ikkada minus nana so minus 433 is high no so minus 89.07 so which gives approximately minus 89 joules that is your answer ఇది ప్రాబ్లం ఏ కి నాన్న వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ అన్నప్పుడు ఇది ట్యాగ్ ప్రాబ్లం కింద అడగచ్చు ఒక పార్ట్ ఇంకో పార్ట్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ యూ హ్యావ్ టు డూ ఇట్ సో టేక్ స్క్రీన్ షాట్ నాన్న ఇక్కడ 273 minus 433 మైనస్ యూ గెట్ సో ఇక్కడ మైనస్ బయటకు వస్తుంది అన్న మైనస్ 160 మైనస్ ఇక్కడ ఓకే సో ఇది సాల్వ్ చేస్తే ఇక్కడ మైనస్ వాల్యూ మైనస్ 116 అన్న మైనస్ బయట పెట్టేసాను రా సాల్వ్ దిస్ వన్ యూ గెట్ మైనస్ 89 joules ఇది part A of the given problem. Take screenshot. Next Anna, part A అయిపోయిన తర్వాత part B ఏం అడగచ్చు నాన్న B ప్రాబ్లం చూడండి ఇక్కడ the work done if the compression is isothermal నాన్న work done in adiabatic చదివారు కదా ఇప్పుడు work done in isothermal చేయనా ప్రాబ్లం B నాన్న so B part so note down so B part work done by isothermal so B problem em adigante adiabatic adigaadu compression to half of the volume we already calculated ఇప్పుడు work done in isothermal అడిగాడు నాన్న so work done in isothermal formula 8 marks already we calculated directly answer so already derive చేశానన్న మన ఛానల్లోనే ఆ క్వశ్చన్ 8 మార్క్స్ సిరీస్లో ఉంటుంది చూడన్నా సో ఇప్పుడు ఆ 8 మార్క్స్ సిరీస్లో థర్మోడైనమిక్స్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ సో రైట్ సరే ఓకే టైల్ ప్రాబ్లమ్స్
ఇందులో ఐసోథర్మల్ వర్క్ డన్ ఫార్ములా 2.303 గుర్తుందన్న nRT log base 10 V2 by V1 or P1 by P2 అని రాసింటానన్న సింపుల్ 8 మార్క్స్ రైట్. నౌ సబ్స్టిట్యూట్ వాట్ టు గెట్. సో అప్పుడు వర్క్ డన్ బై ఐసోథర్మల్ ఏమవుతుంది సార్ 2.303 ఇంటూ ఎస్ఆర్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ వాల్యూమ్ బై మోలార్ వాల్యూమ్ 1/22.4 ఎస్ఆర్ ఇంటూ ఆర్ వాల్యూ 8.314 ఎస్ఆర్ ఇంటూ టెంపరేచర్ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ దట్ ఈస్ 273 ఎస్ఆర్ log base 10 SR V2 half of the volume V1 by V2, so V1 by 2 whole divided by V1 simple nana clear. So akkada V2 compress half of the volume given no, so V2 badalu V1 by 2. Now ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే which you get here, so 2.303 okay into 8.314 into 273 right whole divided by 22.4 okay into log base 10 right. Nana V1 get cancelled out, you get 1/2, so log 1/2 clear. Yes. Now so ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే రైట్ log 1/2 వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే log 1/2 వాల్యూ నాన్న 0.3010 log 0.5 log 10 log base 10 1/2 value 0.3010. Now solve these things nana, then what to get. So calculator yes, so దీన్ని సాల్వ్ చేద్దాం నాన్న. ఏమి ఇచ్చారు చూడన్నా ఫస్ట్ న్యూమరేటర్ నాన్న. సో 2.303 ఇంటూ 8.314 ఇంటూ 273 ఇంటూ 0.3010 then which gives what here. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎస్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఎంత వస్తుంది చూడన్నా 1573.3781 whole divided by 22.4 ఎస్ సార్ రైట్. బట్ ఇక డ్యూరింగ్ కంప్రెషన్ అన్నాడు కాబట్టి నెగిటివ్ రావాలి. సో W is equals to minus. Why sir you are writing minus here? Because compression వర్క్ డన్ నువ్వు క్యాలిక్యులేట్ చేయి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? కంప్రెషన్ వర్క్ డన్ ఎప్పుడు కంప్రెషన్ అప్పుడు మైనస్, అందుకే లాస్ట్లో మైనస్ రాస్తున్నాం. ఓకే సార్. నౌ 1573.3781 డివైడెడ్ బై 22.4 విచ్ గివ్స్ 70.2 నన్న. సో 70.2 అంటే నథింగ్ బట్ 70 జౌల్స్. ఓకే సింపుల్ నాన్న. సో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ -89 ఇక్కడ -70, ఇది బి ప్రాబ్లం ఆన్సర్ నాన్న. టేక్ స్క్రీన్ షాట్. సో దిస్ టోటల్ ప్రాబ్లం కంప్లీట్. దీనిలో ఎనీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆస్క్డ్ ఫర్ యువర్ ట్యాగ్ ప్రాబ్లం. రెండు కలిపి అడగడు నాన్న. సో ఏ ప్రాబ్లం అన్నా అడుగుతాడు లేదా బి ప్రాబ్లం అన్నా అడుగుతాడు. ఎక్కువ ఛాన్స్ బి, 2 మార్క్స్ అడిగే స్కోప్ ఉంది కదా ఇది. సో కాబట్టి 6 మార్క్స్కి ఏదో క్వశ్చన్ అడిగి థర్మోడైనమిక్స్లో దానికి అటాచ్డ్గా ఏ ప్రాబ్లం కానీ బి ప్రాబ్లం కానీ అడగచ్చు నాన్న. లేదా ఇప్పుడు ఆల్రెడీ క్వశ్చన్ చెప్పాం అది కూడా అడగచ్చు. ఇంకొక క్వశ్చన్ ఉంది అది కూడా కంప్లీట్ చేసేస్తే టైల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవుతాయి. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ దిస్. నెక్స్ట్ ప్రాబ్లం చూడన్నా టైల్ ప్రాబ్లంలో నెక్స్ట్ అడిగే స్కోప్ నాన్న. థర్మోడైనమిక్స్ 8 మార్క్స్ అటాచ్ ప్రాబ్లం ఇది రావచ్చు. ముందు చెప్పిన ప్రాబ్లంలో ఏదర్ ఏఆర్బి అటాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడన్నా ఒక క్వశ్చన్ కూడా చెప్పాం బోర్డు మోడల్ పేపర్లో ఉండేది రైట్. ఇది చూడన్నా 5 moles ఆఫ్ హైడ్రోజన్ వెన్ హీటెడ్ త్రూ 20 Kelvin expand by an amount of 8.3 into 10⁻³ meter cube under a constant pressure of 10⁵ Newton per meter square. If CV is equals to 20, find CP అన్నాను నాన్న. ఓకే సో వాడు ఇచ్చిన డేటా వైజ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఎలా ఇచ్చాడు చూడండి నా. ఇక్కడ 20 హీటెడ్ అన్నాడు. సో ఒకటి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చిన సొల్యూషన్ నేను రాయమని చెప్పడం లేదు నాన్న. సో డైరెక్ట్ టేక్ స్క్రీన్ షాట్ ఫర్ యువర్ ప్రాబ్లం. దాని సొల్యూషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీ మెటీరియల్లో ఉండేది లేదా ఇక్కడ నేను రిప్రజెంట్ చేసిందే చేయాలని ఎప్పుడు చెప్పాను. సో కాబట్టి ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. స్క్రీన్ షాట్ తీసుకోమా. రైట్ ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత దీనిలో డేటా రాద్దాం.
ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడో క్లారిటీ వస్తుంది. ఓకే, సో డేటా చూడన్న. రైట్, సో డేటా వైజ్ ఒకసారి రాద్దాం నాన్న. సో డేటా వైజ్ ఏమి ఇచ్చాడు, 5 మోల్స్ అన్నాడు. రైట్, సో 5 మోల్స్ అన్నాడు కాబట్టి ఎన్ వాల్యూ ఎంత నాన్న, 5. ఓకే సార్, 5 మోల్స్ అన్నాడు హైడ్రోజన్. వెన్ హీటెడ్ త్రూ 20 కిలో అన్నాడు. రైట్, హీటెడ్ త్రూ 20 అన్నాడు. సో వెన్ హీటెడ్ త్రూ ఓకే 20 కెల్విన్ అన్నాడు కాబట్టి డిటి. సో హీటెడ్ త్రూ 20 అన్నాడు, డిటి వాల్యూ 20 కెల్విన్. రైట్ సార్, తర్వాత ఎక్స్పాండ్స్ బై అన్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఇచ్చాడు నాన్న. సో ఆ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు సార్ అంటే డివి వాల్యూమ్ ఎంత ఎక్స్పాండ్ అవుతా ఉంది అంటే దట్ ఈస్ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో డివి ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు చూడమ్మా, 8.3 ఇంటూ 10⁻³ మీటర్ క్యూబ్. ఓకే రైట్ సార్, నన్ను ఇక్కడ 5 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నాడంట. ఆ 5 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ హీట్ చేస్తూ వెళ్తున్నాడంట. హీట్ చేస్తూ వెళ్తున్నంటే టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ అయ్యే టెంపరేచరే 20 కెల్విన్ అన్నాడు. దాన్ని డిటి అంటన్నా. దానివల్ల అక్కడ వాల్యూమ్ చేంజ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది గ్యాస్ అంటే వాల్యూమ్ చేంజ్ అవుతుంది కదా, ఆ వాల్యూమ్ చేంజ్నే డివి అంటున్నాడు. ఓకేమ్మా, సో ఆ వాల్యూమ్ చేంజ్ ఏమంటున్నాడు, డివి. రైట్ నౌ ఇప్పుడు ఇక్కడ అండర్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్ ఆఫ్, సో ప్రెజర్ ఇచ్చాడమ్మా. పి వాల్యూ ఎంత అంటే 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. తర్వాత నెక్స్ట్ అమ్మా, ఇఫ్ సివి ఈజ్ ఈక్వల్స్ టు 20, ఇఫ్ సివి ఈక్వల్స్ టు 20 దెన్ సిపి వాల్యూ బికమ్స్ వాట్, ఇది అడిగిండే క్వశ్చన్. ఓకే నాన్న, ఇది 8 మార్క్స్ ట్యాగ్ ప్రాబ్లం అడగచ్చు నాన్న. Number of moles 5, temperature change 20, volume expansion of gas takes place by this amount, pressure 10⁵, CV value 20, CP value given what? Simple. Right sir. నన్ను ఇది ఎక్కడ అడగచ్చు, ట్యాగ్ ప్రాబ్లం కరెక్టే. ఏ క్వశ్చన్కి ఇక్కడ రిలేషన్ చూడ ఒకసారి, సివి సిపి. సో 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ థర్మోడైనమిక్స్. సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఆ క్వశ్చన్ అడిగి దీనికి అటాచ్ ప్రాబ్లం అడగచ్చు. ముందు ప్రాబ్లం వర్క్ డన్ బై ఐసోథర్మల్ అడియాబాటిక్ మీద అడిగాడు కాబట్టి కార్నట్స్ ఇంజిన్ అడిగాడు అనుకో. రైట్, సో నీకు ఆ ప్రాబ్లం అడగచ్చు. లేదా వర్క్ డన్ బై ఐసోథర్మల్ అడియాబాటిక్ 8 మార్క్స్ అడిగాడు అనుకో, పైన ప్రాబ్లం రిలేట్ అవ్వచ్చు. అందుకే ఈ 3 ప్రాబ్లమ్స్కి 3 క్వశ్చన్స్కి టైల్ ప్రాబ్లమ్స్ ఇవి. లేదా ఒక క్వశ్చన్ బోర్డు మోడల్ పేపర్లో ఉండేది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్, సరే నాన్న దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ సిపి సివి ఇచ్చాడు, సిపి కావాలి. సో కాబట్టి సింపుల్ నాన్న. సో యూజ్ రిలేషన్ CP minus CV is equals to R. Okay, use this relation CP minus CV is equals to R. కానీ ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అవుతుంది అన్నాడు కాబట్టి దీన్ని టెంపరేచర్లోకి మార్చాలా. నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా ఇచ్చాడు. సరే సార్, మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే సింపుల్ నాన్న. సో NDTతో మల్టిప్లై చేయండి నాన్న. సో బోత్ సైడ్స్, అప్పుడు ఈక్వేషన్ మారదు నాన్న. సో బోత్ సైడ్స్ NDTతో మల్టిప్లై చేయమ్మా. NDT ఎందుకంటే ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈ ఫార్ములాలో లేవు, అవి క్రియేట్ అవ్వడానికి NDTతో మల్టిప్లై చేస్తున్నాను బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుందన్న, సో NDT ఇంటూ ఓకే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు NDTR. ఎస్ సార్. నౌ నెక్స్ట్ వాట్ యు కెన్ గెట్ నాన్న. సో తర్వాత ఏం రాయొచ్చమ్మా, సో ఇక్కడ చూడన్నా. సో NDT ఇంటూ సిపి మైనస్ సివి, సివి అంటే 20 రాయొచ్చు, సరే లాస్ట్లో రాద్దాం, ఈజ్ ఈక్వల్స్ టు నాన్న NRDT. దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ PDV. ఎక్కడ రాశారు సార్, ఆ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ డెరివేషన్లో లాస్ట్లో రాసింటాం చూడన్న. పివి ఈజ్ ఈక్వల్స్ టు NRT, PDV ఈజ్ ఈక్వల్స్ టు RDT అని రాసింటాను, గుర్తుందో లేదో ఒక్కసారి వాచ్ దట్ డెరివేషన్ ఇన్ యువర్ నోట్స్ ఆర్ ఇన్ అవర్ ఛానల్, యు గెట్ యువర్ క్లారిటీ. సో NDTR, సో దాన్ని ఇక్కడ సింపుల్గా ఏం రాస్తానంటే సో PDV రాస్తానన్న. సో NRDTని PDV ఈజ్ ఈక్వల్స్ టు RDT. సో ఇక్కడ NRDTని PDV రాస్తున్నాను, సింపుల్ నాన్న. సో NRDTని PDV రాస్తున్నాను. కావాల్సిన ఇక్కడ రిలేషన్ చూడన్నా. సో PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. ఓకే, అప్పుడు ఇక్కడ PDV ఈజ్ ఈక్వల్స్ టు NRDT. సింపుల్, ఈ రిలేషన్ యూస్ చేస్తున్నాను. NRDT బదులు PDV యూ కెన్ రైట్ ఇట్. ఓకే సార్. నౌ సాల్వ్ చేయనా, వాట్ టు గెట్ సార్ అక్కడ PDV ఈజ్ ఈక్వల్స్ టు NRDT, PDV అంటే NRDT, ఇంకా దీన్ని సబ్స్టిట్యూట్ చేయమ్మా, యూ గెట్ యువర్ CP. సింపుల్ నాన్న, సబ్స్టిట్యూట్ చేయమ్మా, వాట్ టు గెట్. ఎస్ సార్, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ 5, సో 5 ఇంటూ DT వాల్యూ 20 ఇంటూ CP యూ వాంట్ టు క్యాలిక్యులేట్,
CV value 20 is equals to pressure 10 to the power of 5 into dV 8.3 into 10 to the power of minus 3. Right? Now solve it ma. What to get? Nana, 20 into 5 100. 100 into 10 square you can write it. So 10 square into Cp minus 20 is equals to minus 5 plus 5 minus 3 plus 2 అవుతుంది 10 square into 8.3. Right? So then what to get? 10 square get cancelled out. Yes sir. Now so minus 20 ఆపకపోతే plus 20. So అప్పుడు Cp minus 20 is equals to 8.3. minus 20 ఆపకపోతే plus 20. So అప్పుడు Cp is equals to 8.3 plus 20 which is equals to 28.3. సో గట్టి CV వాల్యూ సో ఎంత ఇచ్చాడు 20 అప్పుడు CP వాల్యూ 28.3 వస్తుంది. సో జస్ట్ CP మైనస్ CV is equals to R, బోత్ సైడ్స్ NDTతో మల్టిప్లై చేస్తున్నాను, NRDTని PDV రాసుకుంటాను, ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను అంతే. రైట్? యూనిట్స్ వాడు ఏదైతే ఇచ్చాడు అదేనా. సో యూనిట్స్ ఏమి ఇచ్చాడమ్మా CVకి జౌల్ పర్ మోల్ కెల్విన్. సో దీనికి కూడా అదే యూనిట్స్ నాన్న, జౌల్ పర్ మోల్ కెల్విన్. So this is your problem. Take screenshot. Tail problems completed. Next video to 8 mark series lo oscillations to start cheddam nana. Right? Subscribe, share my channel to all your friends and relatives nana. Thank you. Take screenshot ma.